Hi my dear friends, welcome to Chemistry SR, our chemistry channel. Today we are discussing about esterification. Intermediate second year, 12th chapter, organic compounds containing carbon, hydrogen and oxygen లో esterification గురించి చూద్దాం. పబ్లిక్ ఇంపార్టెంట్, దీని మెకానిజం చాలా ఇంపార్టెంట్, డిఫరెంట్గా ఉంటుంది, అందుకు చూద్దాం ఈరోజు. ఓకే, esterification. What is meant by esterification? Esterification is nothing but the process in which an ester is formed. Ester ఎట్లా ఫామ్ అవుతుంది? By the reaction between a carboxylic acid and alcohol. ఒక కార్బాక్సిలిక్ యాసిడ్, ఆల్కహాల్, మినరల్ యాసిడ్ లైక్ సల్ఫ్యూరిక్ యాసిడ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్, లైక్ దట్ మినరల్ యాసిడ్ ప్రెజెన్స్లో రియాక్ట్ అయిపోతే ఎస్టర్ వస్తుంది. చూద్దాం. సో కార్బాక్సిలిక్ యాసిడ్, సింప్లీ వీ కెన్ రైట్ ద ఫార్ములా RCOOH. ఏ కార్బాక్సిలిక్ యాసిడ్ combines with an alcohol R-OH. ఆల్కహాల్ సేమ్ ఉండొచ్చు, ఆల్కైల్ గ్రూప్ సేమ్ ఉండొచ్చు, డిఫరెంట్ ఉండొచ్చు, అందుకు R- అని పెడదాం. ఒక ఎగ్జాంపుల్ కూడా తీసుకుందాం. ఒక ప్రోటాన్ ప్రెజెన్స్లో, ఎవరి ప్రెజెన్స్లో జరుగుతుంది రియాక్షన్? మినరల్ యాసిడ్, నథింగ్ బట్ దే కెన్ ప్రొడ్యూస్ ప్రోటాన్, లైక్ సల్ఫ్యూరిక్ యాసిడ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ అన్నాం కదా. రియాక్షన్ జరిగితే ఇక్కడ ఏం జరుగుతుందంటే OH గ్రూప్ ఫ్రమ్ కార్బాక్సిలిక్ యాసిడ్, హైడ్రోజన్ ఫ్రమ్ ఆల్కహాల్ ఎలిమినేట్స్ యాజ్ వాటర్ ఫామ్లో వెళ్ళిపోతాయి. సో -H2O, నథింగ్ బట్ H2 అవుట్ సైడ్ వెళ్ళిపోతుంది. సో రిమైనింగ్ పార్ట్ జాయిన్ అయితే ఏమవుతుంది? RCOOR'. దిస్ ఈజ్ కాల్డ్ అన్ ఎస్టర్. ఇది ఒక రివర్సబుల్ రియాక్షన్. అదేంటది? యాసిడ్ ఆల్కహాల్తో కంబైన్ అయితే ఎస్టర్ వస్తుంది అండ్ వాటర్. ఇదే ఎస్టర్కు నువ్వు వాటర్ యాడ్ చేసి మినరల్ యాసిడ్ సేమ్ ఇదే వేస్తే మళ్ళీ డిసోసియేట్ అయిపోయి కార్బాక్సిలిక్ యాసిడ్ అండ్ ఆల్కహాల్ను ఇస్తుంది. ఓకేనా? ఎస్టర్ ఫామ్ అయ్యే ఫార్వర్డ్ ప్రాసెస్ని ఎస్టరిఫికేషన్ అంటారు. ఎస్టర్ వాటర్తో రియాక్ట్ అయిపోయి కార్బాక్సిలిక్ యాసిడ్ ఆల్కహాల్ని వెనక్కి రివర్సబుల్ ప్రాసెస్లో ఇచ్చేదాన్ని ఎస్టర్ హైడ్రాలసిస్ అంటారు. ఎస్టర్ వాటర్తో రియాక్ట్ అయిపోయి ఆల్కహాల్ యాసిడ్ ఇస్తే ఎస్టర్ హైడ్రాలసిస్ అంటారు. ఓకే, ఇది ఇప్పుడు మనం ఫార్వర్డ్ ప్రాసెస్ గురించి మాట్లాడుతున్నాం. అంటే ఫార్మేషన్ ఆఫ్ ఎస్టర్ ఫ్రమ్ ఏ కార్బాక్సిలిక్ యాసిడ్ అండ్ ఆల్కహాల్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ మినరల్ యాసిడ్. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. లెట్ us టేక్ an ఎగ్జాంపుల్. మిథైల్ తీసుకుందామా ఆల్కైల్ ప్లేస్లో. సో CH3COOH. దిస్ ఈజ్ కాల్డ్ ఇథనోయిక్ యాసిడ్. 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి రూట్ వర్డ్ ఇత్, కార్బాక్సిలిక్ యాసిడ్ని ఓయిక్ యాసిడ్ అంటాం, ఇథనోయిక్ యాసిడ్. ఇథైల్ ఆల్కహాల్ తీసుకోవచ్చు, మిథైల్ ఆల్కహాల్ తీసుకోవచ్చు. CH3OH, సింప్లీ మిథైల్ ఆల్కహాల్ తీసుకో, లేదంటే ఇథైల్ ఆల్కహాల్ తీసుకో, నో ప్రాబ్లం. ప్రాసెస్ ఎక్కడ జరుగుతుంది? ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ మినరల్ యాసిడ్ అన్నాం. ఎవరా మినరల్ యాసిడ్? హైడ్రోక్లోరిక్ యాసిడ్ లేదా సల్ఫ్యూరిక్ యాసిడ్, ఏదో ఒకటి తీసుకోవచ్చు. యాసిడ్, నథింగ్ బట్ ద ఎస్టరిఫికేషన్ ఈస్ క్యారీడ్ అవుట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ అన్ యాసిడ్. యాసిడ్ కెటలైజ్డ్ రియాక్షన్ అంటారు. ఏం జరుగుతుందని చెప్పాము ఇక్కడ? కార్బాక్సిలిక్ యాసిడ్ నుంచి OH, ఆల్కహాల్ నుంచి హైడ్రోజన్ ఎలిమినేట్ అవుతాయి. we get an ester, nothing but CH3 C double bond O CH3 ఇలా కూడా రాయొచ్చు, ప్లస్ వాటర్. ఓకేనా? మిథైల్ COO, ఎస్టర్ను O8 అంటాం కదా. సో మిథైల్ 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఇథనోయేట్. సో మిథైల్ ఇథనోయేట్ అని అనొచ్చు. ఓకేనా? ఏదైనా ఒక ఎగ్జాంపుల్, మిథైల్ బదులు ఇథైల్ తీసుకున్నాం అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ C2H5, ఇథైల్ ఆల్కహాల్. హియర్ యూ విల్ గెట్
C2H5, nothing but ethyl ethanoate, ethyl ethanoate, simple, ఏదైనా తీసుకోవచ్చు. So this is about esterification, nothing but formation of an ester from alcohol and carboxylic acid. ఇక్కడ ఇథైల్ ఆల్కహాల్ తీసుకున్నాం, ఓకేనా? సరే, ఇప్పుడు ఏం చేద్దామంటే మెకానిజం ఆఫ్ ఎస్టరిఫికేషన్ చూద్దాం. అసలు ఎస్టర్ ఎలా ఫామ్ అవుతుంది ఆ మెకానిజం చూద్దాం, చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ కూడా. చూద్దాం మెకానిజం. వాట్ ఈస్ మీన్డ్ బై మెకానిజం? ద సీక్వెన్షియల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎలిమెంటరీ రియాక్షన్స్ ఈస్ కాల్డ్ మెకానిజం. ఒక సీక్వెన్స్లో స్టెప్ బై స్టెప్లో సింపుల్ రియాక్షన్స్ ఎలా జరుగుతాయో ఆ సీక్వెన్షియల్ రిప్రజెంటేషన్నే మెకానిజం అంటారు. చూద్దాం. యాక్చువల్గా దీన్నైనా ఎగ్జాంపుల్ తీసుకుందాం, లేదా జనరల్ ఎగ్జాంపుల్ అయినా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇథనోయిక్ యాసిడ్ ఇథైల్ ఆల్కహాల్నే ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఇథనోయిక్ యాసిడ్ CH3 C డబల్ బాండ్ O OH, అసిటిక్ యాసిడ్ ఆర్ ఇథనోయిక్ యాసిడ్. ఇట్ ఈస్ ది రివర్సబుల్ ప్రాసెస్ అన్నాం కదా. సో ఫస్ట్ స్టెప్లో ఏమవుతుందంటే మన మినరల్ యాసిడ్ క్యాటలిస్ట్ లాగా వర్క్ చేస్తుంది తను. సల్ఫ్యూరిక్ యాసిడ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఏదైనా తీసుకోవచ్చు, మినరల్ యాసిడ్ అంటాం. ఫస్ట్ ఏమవుతుందంటే ఆక్సిజన్ దగ్గర 2 లోన్ పెయిర్స్ ఉంటాయి. ఇక్కడ మన కార్బాక్సిలిక్ యాసిడ్, ఆక్సిజన్ దగ్గర 2 లోన్ పెయిర్స్ ఉంటాయి. లోన్ పెయిర్ డోనర్గా బిహేవ్ చేస్తుంది ఆక్సిజన్. హైడ్రోజన్ దగ్గర ఎలక్ట్రాన్స్ లేవు, సో ఇట్ కెన్ యాక్ట్ యాజ్ ఎలక్ట్రాన్ పెయిర్ యాక్సెప్టర్. సో ప్రోటాను ఆ లోన్ పెయిర్ని తీసుకుంటుంది. నథింగ్ బట్ ప్రోటోనేషన్ టేక్స్ ప్లేస్ అంటారు. ఫస్ట్ స్టెప్లో ప్రోటోనేషన్ టేక్స్ ప్లేస్. సో ప్రోటాన్ ట్రాన్స్ఫర్ అవుతుంది. సో వి గెట్ CH3 C double bond OH. See one thing here, oxygen is binded with 3 bonds, 1 2, one more bond with hydrogen. Oxygen valency anta 2ne. Third bond form అయింది by the donation of electron pair. Electron pair లాస్ కదా, H plus ఇచ్చేసింది కదా. సో ఆక్సిజన్ అక్వైర్స్ ఏ పాజిటివ్ చార్జ్. ఆక్సిజన్ ఏ ఛార్జ్ క్యారీ చేస్తుంది? ఏ పాజిటివ్ ఛార్జ్ క్యారీ చేస్తుంది. బికాజ్ ఇట్ బైండ్స్ విత్ 3 బాండ్స్, 2 విత్ కార్బన్, 1 విత్ హైడ్రోజన్. ఓకే, నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుందంటే ఇప్పుడు మన ఆల్కహాల్ ఎంటర్ అవుతుంది. ఆల్కహాల్ C2H5OH. ఓకేనా? ఆల్కహాల్ కంటైన్స్ 2 లోన్ పెయిర్స్. ఆల్కహాల్ దగ్గర ఆక్సిజన్ దగ్గర, ఆల్కహాలిక్ ఆక్సిజన్ దగ్గర ఎన్ని లోన్ పెయిర్స్ ఉన్నాయన్నా? 2 లోన్ పెయిర్స్ ఉన్నాయి, 1 2. ఇప్పుడు ఏం జరుగుతుందంటే యాక్చువల్గా ఆక్సిజన్ దగ్గర పాజిటివ్ ఛార్జ్ ఉంది. ఇక్కడ దీన్ని ఏమంటారంటే ప్రోటోనేటెడ్ యాసిడ్ అంటారు. ప్రోటోనేటెడ్ కార్బాక్సిలిక్ యాసిడ్. ఓకేనా? ప్రోటాన్ యాడ్ చేసినటువంటి కార్బాక్సిలిక్ యాసిడ్. ప్రోటాన్ తీసుకునింది. ఇక్కడ ఆక్సిజన్ దగ్గర పాజిటివ్ ఛార్జ్ ఉంది కదా, తన ఛార్జ్ను న్యూట్రలైజ్ చేసుకోవాలి. అందుకు ఈ పై బాండ్ పేరును తన వైపు షిఫ్ట్ చేసుకుంటుంది. పై బాండ్ పేరు షిఫ్టెడ్ టు ఆక్సిజన్ టు న్యూట్రలైజ్ ద పాజిటివ్ ఛార్జ్. ఇప్పుడు ఏమవుతుంది? కార్బన్ ఆక్సిజన్ మధ్యలో ఉన్న పై బాండ్ పేరు ఆక్సిజన్కి షిఫ్ట్ అయిపోతే కార్బన్కు ఎలక్ట్రాన్ డెన్సిటీ తగ్గినట్టే కదా, కార్బన్ దగ్గర ఎలక్ట్రాన్ డెన్సిటీ లెస్ అయినట్టే కదా. సో పార్షియల్లీ పాజిటివ్ ఛార్జ్. ఓకేనా? మరి ఇక్కడికి ఎవరు రావాలి? ఈ ఎలక్ట్రాన్ రిచ్ ఉంది కదా ఆక్సిజన్, తను బైండ్ అవుతుంది. ఎవరితో? ఈ కార్బన్తో. ఓకేనా? ఎలక్ట్రాన్ డెఫిషియన్సీ ఎలక్ట్రోఫిలిక్ సెంటర్ అంటారు. సో ఎలక్ట్రాన్ రిచ్గా ఉన్న ఆక్సిజన్ వచ్చి బైండ్ అవుతుంది. ఏం జరుగుతుంది అప్పుడు? CH3 కార్బన్ సింగిల్ బాండ్ విత్ OH. ఎందుకు సింగిల్ బాండ్? పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆక్సిజన్ తీసుకుంది, పై బాండ్ పేరుని. ఓకే, ఆల్రెడీ ఇంకొక OH ఉంది, క్లియర్. ఓకే, ఇప్పుడు ఈ కార్బన్కి ఎవరు వచ్చి బైండ్ అవుతున్నారు? ఆక్సిజన్. సో ఆక్సిజన్ హ్యావింగ్ 1 హైడ్రోజన్ అండ్ 1 ఈథైల్ గ్రూప్.
C2H5. క్లియర్? ఇక్కడ చూడు, ఆక్సిజన్కు బాండ్స్ ఎన్ని ఉన్నాయన్నా? 3 ఉన్నాయి. ఆక్సిజన్ వ్యాలెన్సీ 2నే కదా, 3 ఉంది. సో క్యారీస్ ఏ పాజిటివ్ చార్జ్. ఏముంటుంది ఇక్కడ? పాజిటివ్ చార్జ్. ఆక్సిజన్ తనకు వ్యాలెన్సీ 2నే ఉండాలి, 3 వ్యాలెన్సీలో ఎక్కువసేపు స్టేబుల్గా ఉండదు. కాబట్టి ఏం చేస్తుందంటే ఈ హైడ్రోజన్తో ఉన్న పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్ని, బాండ్ పెయిర్ని తన వైపు పుల్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది? హైడ్రోజన్ బాండ్ పెయిర్ లాస్ చేసుకుని H+ ప్రోటాన్గా బయటికి వస్తుంది. ఎక్కడికి వెళ్ళాలి ప్రోటాను? ఎలక్ట్రాన్ డెఫిషియన్సీ కదా, అవుట్ సైడ్ రావాలి కదా తను. సో పక్కనే హైడ్రాక్సిల్ గ్రూప్ ఉంది. ఆక్సిజన్ హ్యాస్ 2 lone pair of electron, so that proton transfers to this oxygen. అలా అవుట్ సైడ్ వచ్చిన ప్రోటాన్ ఈ ఆక్సిజన్ వైపు ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే we get a molecule like this. So CH3, COH, then OH2. Oxygen carries positive. ఆక్సిజన్ 3 బాండ్స్ అయ్యాయి ఇక్కడ, 1 with carbon, 2 with hydrogen. OH2 సింగిల్ బాండ్ ఆక్సిజన్, C2H5. ఈ ఆక్సిజన్ క్లియర్, నథింగ్ బట్ పాజిటివ్ చార్జ్, లోన్ పేరు న్యూట్రలైజేషన్. ఇట్స్ ఎనఫ్. నౌ ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ OH2+ ఆక్సిజన్ 3 బాండ్స్తో ఉంది, అన్స్టేబుల్. ఇది ఏమవుతుందంటే ఎలిమినేట్స్ యాజ్ వాటర్ మాలిక్యూల్ లాగా వెళ్ళిపోతుంది, H2O లాగా. ఆ బాండ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ తీసేసుకొని వాటర్ లాగా వెళ్ళిపోతుంది. సో ఇది ఎప్పుడు జరుగుతుంది? క్వైట్ అన్స్టేబుల్ కదా ఇది. సో ఇక్కడున్న ఆక్సిజను, హైడ్రాక్సిల్ గ్రూప్లో ఉన్న ఆక్సిజను లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ని కార్బన్కి ఇస్తుంది. బిట్వీన్ కార్బన్ అండ్ ఆక్సిజన్ యాజ్ ఎ పై బాండ్గా ట్రాన్స్ఫర్ అవుతుంది. సో కార్బన్కు 1, 2, 3 కొత్తగా ఒక పై బాండ్ ఫామ్ అయితే 4 అవుతాయి కదా, అప్పుడు ఈ బాండ్ అవసరం లేదు కదా. సో ఆక్సిజన్కు నీకు కావాల్సిన ఎలక్ట్రాన్ పేరు తీసుకొని వెళ్ళిపోమంటుంది. ఎలిమినేటెడ్ యాజ్ H2O. సో -H2O. ఓకేనా? ఇక్కడ ఏం జరిగింది? ప్రోటాన్ ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయిపోయింది, నథింగ్ బట్ ప్రోటాన్ ట్రాన్స్ఫర్. ఇక్కడ ఏమవుతుంది? వాటర్ వెళ్ళిపోతా ఉంది, నథింగ్ బట్ డీహైడ్రేషన్. అదే కదా మనకు వచ్చే ప్రోడక్ట్, వన్ ఆఫ్ ది ప్రోడక్ట్. సో ఇప్పుడు ఏమొస్తుందో చూడు, CH3, C లోన్ పేరు వచ్చేసరికి ఏమవుతుంది? డబల్ బాండ్ OH. ఆక్సిజన్కు 1, 2, 3 బాండ్స్ అయ్యాయి, హైడ్రోజన్తో కూడా ఒక బాండ్ ఉంది కదా. సో క్యారీస్ పాజిటివ్ చార్జ్. నెక్స్ట్ వాటర్ వెళ్ళిపోయింది, ఇంకేముంది నాయన? C2H5. ఓకేనా? ప్రోటాన్ ఎక్స్ట్రా ఉంది, ప్రోటోనేటెడ్ ఎస్టర్ అని వచ్చింది. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఆక్సిజన్ దగ్గర పాజిటివ్ చార్జ్ ఉంది కదా, అన్స్టేబుల్. సో ఈ హైడ్రోజన్ ఆక్సిజన్ బాండ్ పేరును తన వైపు పుల్ చేస్తుంది. హైడ్రోజన్ ఎలిమినేటెడ్ యాజ్ H+. సో ఫైనల్గా ఎవరైతే రియాక్షన్ స్టార్ట్ చేశారో, ఇనిషియేట్ చేశారో, ఆ ప్రోటాన్ మళ్ళీ రీజనరేట్ అవుతుంది, H+. ఓకేనా? సో ఏ క్యాటలిస్ట్ ఈజ్ ఎ సబ్స్టెన్స్ which involve in a chemical reaction, speeds up the reaction, at the end of reaction it remains unchanged. మళ్ళీ రీజనరేట్ అవుతుంది. అదే కదా ఇక్కడ ప్రోటాన్ స్టార్టింగ్లో ఇనిషియేట్ చేసింది, మళ్ళీ రీజనరేట్ అయిపోయింది. చివరికి ఏమొస్తుంది? ప్లస్ లోన్ పేరు వచ్చింది కాబట్టి న్యూట్రల్. సో వి గెట్ CH3, C డబల్ బాండ్ O, C2H5. ఎనెస్టర్. సో ఇథైల్ ఇథనోయేట్, ethanoate. This is the mechanism of ester formation or esterification అంట. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ ఈ మెకానిజం. ఫస్ట్ స్టెప్లో ఏం జరుగుతుందంటే కార్బాక్సిలిక్ యాసిడ్ దగ్గరికి, ఎవరిది? కార్బాక్సిలిక్ యాసిడ్, కార్బాక్సిలిక్ యాసిడ్ దగ్గరికి అందులో ఉన్న ఆక్సిజన్, కార్బన్లోని ఆక్సిజన్ దగ్గరికి ప్రోటాన్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ప్రోటోనేషన్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్ టేక్స్ ప్లేస్. దెన్ ఏమవుతుంది? ఇథైల్ ఆల్కహాల్లో ఆక్సిజన్ దగ్గర ఉన్న లోన్ పెయిర్స్ ఈ ఎలక్ట్రోఫిలిక్ సెంటర్ అయిన కార్బన్కు ట్రాన్స్ఫర్ అవుతుంది. దెన్ ఆక్సిజన్ దగ్గర 3 బాండ్స్ ఉంటాయి, పాజిటివ్ చార్జ్ న్యూట్రలైజ్ చేసుకోవడానికి ఆక్సిజన్ హైడ్రోజన్ బాండ్ పెయిర్ని తన వైపు పుల్ చేస్తుంది.
Now the proton transfers to nearby hydroxyl group, proton transfer, then elimination of water, ultimately proton మళ్ళీ రీజనరేట్ అవుతుంది, we get an ester. So alkyl alkonoate, particularly ethyl ethanoate. This is about esterification and the mechanism of esterification. I hope you understand. Thank you. Okay, keep watching. Don't forget to like and share to someone.